హాయ్ అండి, నేను మీ అనుని. ఈరోజు ఉప్మా చేస్తున్నాను. ఉప్మాని చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఆ ఉప్మా రవ్వని ఇలా వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా అంటే మరీ ఎర్రగా కాదు, ఒక 2-3 నిమిషాల పాటు చిన్న మంటపై ఇలా వేయించుకోవాలి. పక్కన ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు అలాగే పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. చిన్న మంటపై వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఎర్రగా వేయించుకున్న తర్వాత ఒక దోసకాయ, 2 ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఉప్మా చేసేటప్పుడు దోసకాయ వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్మాకి సరిపోయేంత ఉప్పును ఇప్పుడే వేసేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. అంతా మెత్తబడింది, ఆయిల్ కూడా తేలింది. నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 3 గ్లాసుల నీళ్లు వేసుకుంటున్నాను. చాలామంది 1కి 2 గ్లాసుల నీళ్లు వేస్తారు, కానీ నేను మాత్రం అలా కాదు, 1కి 3 వేసి చేస్తాను. 1కి 3 నీళ్లు వేసి చేయడం వల్ల ఉప్మా రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం ఆ నీళ్ళని. ఇప్పుడు చూడండి, నీళ్ళు అయితే ఉడుకుతుంది. మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ఉప్మా రవ్వని ఈ కడాయిలోకి అయితే వేసేసుకోవాలి. ఉప్మా రవ్వని వేసిన వెంటనే మంటని పూర్తిగా చిన్నగా పెట్టుకోవాలి. వెంటనే అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఆ నీళ్లు మొత్తం ఎగిరిపోయేదాకా చిన్న మంటపైనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి చూడండి ఒక్కసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉప్మాకి నేను 2 టమోటోలు కూడా వేశాను. ఆ వీడియో డిలీట్ అయిపోయింది. 2 చిన్నవి టమోటోలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మరి ఇంకా ఎందుకు అలానే చూస్తున్నారు? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.